సో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో సారీ గైస్, ఇన్ని రోజులు అయితే వీడియో పెట్టినందుకు. నాకు ఎగ్జామ్స్ ఉండే, సో ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇప్పుడు హాలిడేస్. సో ఈరోజు అయితే నేను చేయబోతున్నా దాన్ని ఏమంటారంటే క్రిస్పీ సోయా 65 అని కూడా అంటారు. అంటే మిల్ మేకర్ తోటి 65 అయితే చేయబోతున్నా. మరి లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసుకోవాలి, హైలో పెట్టుకొని మిల్ మేకర్ వాటర్లో వేసుకొని కొద్దిగా అంత సాల్ట్ వేసేసుకోవాలి. సో సాల్ట్ వేసుకున్నాక అయితే ఇవి బాగా ఉడికే కొద్ది ఒక 2-3 మినిట్స్ ఉడికేదాకా పెట్టాలి. సో ఇవి ఉడికినాక అయితే మొత్తం దీంట్లో ఉన్న నీళ్ళని తీసేయాలి. సో ఇవి ఉడికేదాకా వెయిట్ చేద్దాం. సో మధ్య మధ్యలో అయితే ఇలా కలుపుతూ ఉండాలి గైస్. సో చూసారు కదా, అలా నురుగు వస్తుంది. నురుగు వచ్చినాక పొంగు, అట్లా మనకి పాలల్లో పొంగు వస్తుంది చూడండి, అట్లనే నురుగు వస్తుంది. అట్లా నురుగు వచ్చినప్పుడు తీసేయాలి. సో చూడండి గైస్, అట్లా స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగా. సో ఇలా అవుతా. సో ఈ స్టేజ్కి అయితే వచ్చినాక ఇంకొక చూడండి, హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఫ్లేమ్ సో ఇనఫ్. సో ఈ ఫ్లేమ్ వచ్చినాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాక ఇవన్నీ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీటిని కొద్దిగా సాల్ట్ వేసి స్టవ్ మీద బాయిల్ చేశాక మొత్తం దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి గట్టిగా వీటిని ఇట్లా పిండేసాక మొత్తం అన్ని ఇట్లా గట్టిగా పిండేసి ఇట్లా సపరేట్ చేసుకోవాలి ఫస్ట్. సో సపరేట్ చేసుకున్నాక ఇప్పుడు అయితే మనం 65 కాబట్టి ఫస్ట్ వీటిని అయితే మ్యారినేట్ చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా చేసుకోవాలో చూపెడతాం. లెట్స్ గో. సో గైస్, దానికైతే ఫస్ట్ అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంటే 1/2 టేబుల్ స్పూన్ సరిపోద్ది. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఇంకా ఒక హాఫ్లో కొద్దిగా తక్కువ 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇంకా 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. 2 టేబుల్ స్పూన్ అంటే ఇంకా 1.5 యాక్చువల్ సరిపోతుంది. సో కొద్దిగా లెమన్, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా సరిపోద్ది. ఎప్పుడు దీన్ని అయితే మంచిగా కలపాలి. గైస్, చెప్పడం మర్చిపోయాను. గైస్, మనమైతే కొద్దిగా ఆల్రెడీ మనం మిల్ మేకర్ని ఉడకబెట్టుకునేటప్పుడే సాల్ట్ అయితే వేసాం కాబట్టి కొద్దిగా లిటిల్ బిట్ సాల్ట్ అయితే సరిపోతుంది. అలాగే మీ దగ్గర ఉంటే సో గ్రీన్ చిల్లీ సాస్ కూడా కొద్దిగా యాడ్ చేయవచ్చు. కొద్దిగా టమాటో సాస్ ఉంటే టమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర టమాటో సాస్ లేదు, అందుకే నేనైతే ఈ రెడ్ చిల్లీ సాస్ అయితే యాడ్ చేస్తున్నా. ఎక్కువ అవసరం లేదు గైస్, ఎందుకంటే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసాము. సో ఎప్పుడైతే దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. సో ఇలా అన్నీ వేసాక అసలైందే వేయడం మర్చిపోయాను గైస్, అన్నీ వేసాను. మిల్ మేకర్స్ కూడా వేసేయండి, ఇప్పుడే వేసేయండి, మంచిగా కలపచ్చు. సో అన్ని మిల్ మేకర్స్ అయితే వేసేసాక మంచిగా కలుపుకోవాలి. సో గైస్, ఇలా మ్యారినేట్ చేసుకున్నాక అంటే ఇలా మొత్తం కలుపుకున్నాక లైక్ మీరైతే టైం ఉంటే ఒక 1 అవర్ కూడా పెట్టుకోవచ్చు పక్కకి. నేనైతే నాకు టైం ఎక్కువ లేదు కాబట్టి నేను 15 మినిట్సే పెట్టుకుంటున్నా పక్కకి. సో ఆ తర్వాత మంచిగా మిల్ మేకర్ అనేది పట్టుకుంటుంది. సో ఆ తర్వాత వచ్చే ప్రాసెస్ చూద్దాం. సో గైస్, ఫ్రైయింగ్కి అయితే నేను 10 మినిట్స్ అయితే దీన్ని మ్యారినేట్ చేసేసిన. ఆఫ్టర్ దట్ సో ఫ్రైయింగ్కి ఇట్లా ఒక కడాయి పెట్టుకొని
కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకున్నా. సో ఆయిల్ అయితే ఇప్పుడు హీట్ కావాలి. హీట్ అయినాక కలుసుకుందాం గాయస్. సో గాయస్ ఆయిల్ అయితే హీట్ అయ్యింది, చూడొచ్చు మీరు. చూడండి ఆయిల్ అయితే హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటి మెల్లగా వేసుకుంటూ, ఇలా ఒక్కొక్కటి మెల్లగా కూల్గా వేసుకోండి ఒక్కొక్కటి. సో సిమ్లో పెట్టుకోండి, సో చిలుపుతుంది. సిమ్లో పెట్టుకోండి. ఇలా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి, మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి గైస్. సో గైస్ ఇలా అయితే ఫ్రై అయినాక మొత్తం అన్నీ తీసేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయినాయో. సో అవి అయిపోయినాక గైస్ కరివేపాకు అయితే వేయాలి. సో కరివేపాకు అయితే ఫ్రై కానీ. సో గైస్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని, సో ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాక జింజర్ ఉంటుంది కదా, జింజర్ని చిన్నగా చాప్ చేసి సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి గైస్. సో ఇవి ఫ్రై చేస్తుండగానే మిర్చి కూడా వేసేయాలి. మిర్చితో పాటు ఆనియన్స్, కూడా వేసి మంచిగా మిక్స్ చేయాలి దగ్గరికి. మిక్స్ చేస్తుండగానే లైట్గా సాస్ కూడా వేయాలి. సాస్ వేసి ఒక 1 minute ఇది కలపాలి నీట్గా. సో అది కలిపినాక ఇంతకుముందు ఫ్రై చేసుకున్న మిల్ మేకర్, అలాగే ఫ్రై చేసుకున్న కరివేపాకు దాంట్లో వేసి మొత్తం కలపాలి. సో అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేయొచ్చు. సో మన క్రిస్పీ సోయా చెక్స్ 65 అవుతాయి రెడీ. సో మన సోయా చెక్స్ తోటి చేసిన 65 అవుతాయి రెడీ. So that's it video guys. Thanks for watching. I will see you in the next one.